ఐడల్స్ సేమ్ ఒకటే, కాకపోతే మనకు మోడల్స్ డిఫరెన్స్ రేటు పెరుగుతుంది. అంతే 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 ఇక మనం రేటుని బట్టి బడ్జెట్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సింది తప్ప ఇక అంతే ఉంటాయి ఈ మోడల్స్. అదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పల్ ఏరియాలో ఉన్నాము. సో ఉప్పల్ ఏరియాలో అమ్మవారి విగ్రహాలను చూడడానికి వచ్చినాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం మీకు. వర్షం స్టార్ట్ అయింది కదా ఏ విగ్రహాలా ఆ లెవెల్ విగ్రహాలు కావాలి, ఆ బడ్జెట్ లేదు వేరు, అది ఆ బడ్జెటే లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ అర్థమైంది కావాలి, ఎందుకంటే నాకు ఫస్ట్ వేరే ఇదేమో సిస్టమ్ కాదు ముందు రకం ఉన్న వరకు వేరే లేదు, సిస్టమ్ వరకు వేరే లేదు. మనం ఎంత తిరిగినా అంతే ఉంటుంది. మనం ఎంత తిరిగినా మనకు దొరుకుతాయి. ఒక్కొక్కటే అప్పుడే కాడికి పోదాం. ఇక సరస్వతి హాస్పిటల్కి పోదాం. ఇక్కడ 26 కిలోమీటర్లు చార్మినార్ నియర్. ఇక లాస్ట్ తిరుగుదాం. అది ఆడొక్క 4 ఉన్నాయి. ఇక ఆపోజిట్లు ఉన్నాయి, చూద్దాం పారు. సేమ్ అయితే ఉన్నాయి పెద్ద కదా, చెట్లు ఉన్నాయి ఇలా. చూద్దాం పారు, చూద్దాం పారు. ఉండని అరే అంత మనోడేనా. హాయ్ ఫ్రెండ్స్, ఆయన మెసేజ్ పెట్టండి. హైదరాబాద్లో నవరాత్రులకు అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి వచ్చినాము. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి ఉప్పల్ స్టాప్, లాస్ట్ స్టాప్ మెట్రో. సో ఇక్కడ ఏరియాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి డేరాలు అయితే ఉన్నాయి. మరొకసారి అయితే ప్రయత్నం చేద్దాము, చూసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అదంతా వినాయకుళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఇదిగో ఇక్కడ అమ్మవారే ఉందిగా, ఇండ్లు ఉంది, ఇక్కడ ఉంది రోడ్డు. అయ్యో ఆ బండి మీద ఉన్నాయి విగ్రహాలు అమ్మవార్లే. శివాజీ బొమ్మతోటి అలాగే రకరకాలుగా ఉన్నాయి అన్నట్టు అమ్మవార్లు. వినాయకుడి పైన అమ్మవారు, వినాయకుడి పైన అమ్మవారు ఉంది. ఆ ఫేస్ మాత్రమే కనబడేసరికి మనం వినాయకులే ఉన్నాయి. ఆ రోడ్ అవుట్ సైడ్ ఉన్నాయి, మరి అక్కడ సైడ్ కూడా ఉన్నాయి కదా కొన్ని. అటు పోయినా అయిపోయింది. అటు ఏం లేదు. మెట్రో
కనిపిస్తున్నాయి అమ్మవారి విగ్రహాలు. అటున్నాయా? కళాకారులు వాళ్ళ చేతితో అమ్మవారి చేతి రూపాన్ని తయారు చేస్తున్నారు. అతికిస్తున్నారు. ఏ రండి సాయి సాయి. ఇందులో అందరు అమ్మవార్ల బొమ్మలు ఇచ్చాడు. ఇందులో కుమారస్వామి నెమలి సరస్వతి, లక్ష్మీదేవి గారు, వినాయకుడు కింద ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ అక్కడ చేంజ్ అయింది అంతే. ఇవి ఓల్డ్ ఉన్నట్టున్నాయి. ఓల్డ్ పోయిన సంవత్సరం అట్లా చేసి పెట్టినట్టున్నాయి. అన్ని డస్ట్ పట్టి అండ్ డిస్టర్బ్గా ఉన్నాయి. కననాయకాయ షైనింగ్ లుక్ ఇచ్చారు. ఇట్లా డ్రెస్ వేసి ఇస్తారు కదా, అంతేగా. టైం వేస్ట్ అయితే ఎందుకట్లా? ఈ మోడల్ మొత్తం ఉంది. ఈ మోడల్ ఉందా, వెనక మోడల్ ఉంది. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం మార్చిండు. ఇంక ఉన్నాయి అటు మొత్తం ఉన్నాయి. ఉన్నాయి దేని దానికే ఉన్నట్టుంది. అక్కడ ఏంటి వినాయకుడు. ఇది వాళ్ళు ఉంటారేమో. ఒక గన్లు ఉన్నాయి.
ఆయన లండన్ వస్తుందట నాకు తెలిసి మన డెవలప్మెంట్ కంట్రీలో ఇంకా డెవలప్ కాని పరిస్థితులు, డెవలప్ అయిన పరిస్థితులు ఇప్పుడు మీకు సింపుల్గా చూపించబోతున్నా. చూడండి ఒకసారి. చూస్తున్నారా అక్కడ నీళ్ళు ఎట్లా బకెట్లో పట్టుకుంటున్నారో.
మరో చోటుకి వెళ్ళిన తర్వాత మీకు ఇది వచ్చేసి హైదరాబాద్లో మేము అమ్మవారి విగ్రహాలని చూడడానికి అయితే వచ్చినాము. సో ఇది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర. సో చూస్తున్నారు కదా, ఇందాకటనైతే నేను అమ్మవారి విగ్రహాలను అయితే చూపించిన. అటువైపు ఇటువైపు దాదాపు ఒక 20 షెడ్లు ఉన్నాయి. కానీ ఆర్ట్ ఏదైతే వేసిన ఆ విగ్రహాల యొక్క రూపము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం దగ్గర పోలికలతో ఉన్నాయి అన్నీ కూడా. సో మా వాళ్ళు ఇంకా బెటర్ విగ్రహాల కోసం ట్రై చేస్తున్నారు. సిద్దిపేటలో కూడా ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దగ్గర పోలికలు కాదు, అసలు సేమ్ ప్రింటే ఉంది ఇక్కడ. సో కాబట్టి చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీ టైంని వేస్ట్ చేసుకోకండి. సిద్దిపేట సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రం సిద్దిపేటలోనే తీసుకోండి. ట్రావెలింగ్ మిగిలిపోద్ది, అలాగే ఈ తిరగడాలు ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోద్ది. నా వల్ల అయినంత వరకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక 2 ప్లేస్లలోకి అయితే వెళ్ళి చూసినాము. ఆ 2 ప్లేస్లలో కూడా విగ్రహాలు ఏమంటున్నారంటే, మనం ఏదైతే అంటే వాళ్ళు ఒక 4-5 ఆర్ట్స్ డిజైన్ కొన్ని ఫిక్స్ అయి ఉంటారు అన్నట్టు. అది ఏ డిజైన్ అది ఒక్కొక్కటే డిజైన్ చేస్తారు అన్నట్టు, దాని మించి ఎక్స్ట్రా డిజైన్స్ అనేటివి చేయరు. సో మనం ఏదైతే చెప్పి వెళ్తామో ఆ డిజైనే వాళ్ళు డిజైన్ చేసి పెడతారు అన్నట్టు. మనకు ఏదైనా నచ్చిన విగ్రహం ఉందనుకోండి, నచ్చిన ఆ ఆర్ట్ వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు డిజైన్ చేసి మనకు రెడీ చేసి ఇస్తారని చెప్తున్నారు. సో ఇంకొన్ని ప్లేస్లలోకి వస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉన్నాయి. అంటే ఒకే రూపంలో కొన్ని 100 విగ్రహాలు ఉన్నాయి. అలా చూస్తూ మన టైం అంతా అందులోనే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు సాయంకాలం టైం కూడా అయిపోయింది. మేము సిటీ తిరగడానికి ఇంకా వాతావరణం అయితే ఇంకా మరీ ఘోరం. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా వర్షం పడుతుంది. మనకు అంటే తినడానికి ఒక ప్లేస్ స్టేబుల్గా ఆగడానికి ఛాన్స్ లేదు. సరే వెళ్ళి చూద్దాము అని అంటే ఆ ప్లేస్లు సరిగ్గా లేవు. మనం నచ్చిన ప్లేస్ అలా తిరుగుతూ ఉండాలంటే చాలా టైం వేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా వరకు అమ్మవారి విగ్రహాలు కావాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక ఏదైనా పర్టికులర్గా ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్ళండి. అక్కడ నచ్చింది సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. కానీ ఇవన్నీ తిరగడాలు ఇవన్నీ పెట్టుకోకండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓకే, నేను నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో వచ్చేసి 18:30 అంటే 20 మినిట్స్ వరకు. ఓకే, సో మళ్ళీ వీడియో నేను ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. చేయమని మీరు ఇలాగే కంటిన్యూ చేయాలంటే నేను సిటీ చూపిస్తూ అలాగే వెళ్తా. లేదనంటే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరేమంటారు? ఒకసారి వీలైతే కామెంట్ రూపంలో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ చూపించిన విధానం కానీ, అండ్ విగ్రహాలు చూశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు, అండ్ ఈ దసరాకు మీరేం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి మీరు, అది కూడా కామెంట్